దిస్ ఈస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఎక్కడున్నామంటే అంతకుముందు ఫ్లవర్ ఫెస్టివల్కి వచ్చాం కదా, ఏదో సినిమాకి పూంగా సంథింగ్ ఆ పార్క్ దగ్గర ఉన్నామన్నమాట. హిమ, మా అమ్మ, మా నాన్న వస్తున్నారు మా చెల్లిని ఇక్కడ పీజీలో జాయిన్ చేయించడానికి. అప్పటికి రేపటి నుంచి జర్మన్ క్లాసెస్ అవి స్టార్ట్ అవుతున్నాయి. సో మేము వెళ్ళి పీజీ వెళ్ళి చూసుకొని అంతా వచ్చి ఇంక వాళ్ళు వచ్చేదానికి టైం పడుతుందని, ట్రైన్ లేట్. ఇంకా సరే అని చెప్పి మేము వచ్చి ఇక్కడ కూర్చోన్నాము. 1:30కి అట్లా వాళ్ళు దిగుతారు. సో మేము వాళ్ళు వచ్చే టైంకి వెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ చేసుకొని మా చెల్లిని పీజీలో వదిలేసి ఇంటికి వెళ్ళాలా అని చెప్పని ప్లాన్. మార్నింగ్ లేసి వచ్చేటప్పుడు చికెన్ అన్నీ చేసుకొచ్చాను అనమాట, మళ్ళీ టైం సరిపోదు అని చెప్పి. గగన్ అంతకుముందు వచ్చినప్పుడు బాగున్నాయి, ఇప్పుడేమో అన్నీ ఏమంటారు కమ్ములు ఒక్కటే ఉన్నాయన్నమాట. అది నువ్వే ఎద్దులాగా నిజంగా ఇరిగిపోయింది అనుకో. కిందకి పైకి అన్నానా, కిందకి ఇట్లా అట్లా కింద కాదు నాన్న, ఇట్ట కింద, ముందుకి వెనక్కి కాదు, కిందకి పైకి. సైన్స్ నేర్చుకోవాలి, అందుకే స్ప్రింగ్ ఇచ్చిలా అను వద్దు. నేను బరువు ఉన్నా కూడా పోదు స్ప్రింగ్. వెయిట్ ఈడ పెడితే కిందికి మెదిగిపోతుంది నాన్న, దీని మీద వెయిట్ పెడితే కిందికి మెదిగిపోతుంది. ఇది పెట్టిందే దీనికోసం నాన్న, రిలేటివ్ మోషన్ కోసం. ఫిజిక్స్ నేర్చుకున్నాను అందుకే, మళ్ళీ ఎంపీసీ చదవడం కాదు. ఎందుకంటే వాడికి వెళ్ళట్లా అట్లా కాదు, బాయ్ ఇట్లా ఇట్లా చెప్పా పిల్లకి ఐస్ క్రీమ్ మాకు వద్దు, డబ్బులో సముద్రంలో దొరికి ఉప్పు అంతా తీసుకొచ్చి ఐస్ క్రీమ్ అంత స్క్రాప్. 13th కదా కగన్, ఇది 13th జనవరి అనమాట. కగన్ సౌండ్ తగ్గే కగన్. రేపు వెంకటగిరికి వెళ్తున్నాం సంక్రాంతికి. ఇగో ప్రస్తుతానికి ఇది ఏమంటారు ఇదేమంటారు తక్కువ వేసా టీ పొడి, ఎక్కువ కడుపులో మంట వస్తుందని. సో బ్యాగ్ సర్దుకోవాలన్నమాట. సో ఈ ట్రాలీలో ఉన్నవన్నీ, ఇది యాక్చువల్గా ఒక ఎంటీ ట్రాలీ పెట్టుకోవాలి, అదొక్కటి మార్చుకోవడం ఒకటి ఇబ్బంది అవుతుంది, అదొకటి చేసుకోవాలా. నెక్స్ట్ బట్టలన్నీ మడతేసుకొని బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలా. నాకు కొంచెం పని ఉందన్నమాట, అది చేసుకొని డిన్నర్ అది ప్రిపేర్ చేసుకోవాలి. అది ఇప్పటికీ. అండ్ బై ద వే ఇది తీసుకున్న కొత్తది అనమాట. దీనికి సపరేట్ ఇన్స్టాలేషన్కి సంబంధించి సపరేట్ వీడియోనే చేసాము. మీకు ఆ వీడియో కింద లింక్స్ దొరుకుతాయి. అండ్ కుదిరితే ఈ వీడియో కింద కూడా మ్యాట్రస్ కాట్ లింక్ పెడతాను. ఇది సీషమే వుడ్ ఏదో ఒకటి అంటారు కదా, అదనమాట. గట్టిగా ఉంది. ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ, మేమే చేసుకున్నాం. వాళ్ళు వస్తారంట, కాకపోతే 2 days పడుతుంది అన్నారు. మేము ఉండమని ఇంక మేమే చేసేసుకున్నాము. అండ్ ఇది 6'5" పొడవు, 6'5" అనమాట బేసిక్గా. అండ్ మ్యాట్రస్ వచ్చి కలోన్ నుంచి తీసుకున్నాము. సో అది ఇప్పటికైతే. సో ఇప్పుడైతే పని అవి చేసుకొని ఇవన్నీ చేసుకుందాం.
నెక్స్ట్ డే అనమాట భోగి. అందరికీ భోగి శుభాకాంక్షలు. సో నిన్న పని చేసుకొని తిని అయ్యేసరికి 9:30 9:40 దాటేసింది. ఇంకా ఏం సర్దుకోలేదు, బట్టలు అన్నట్లే పక్కన పెట్టేస్తున్నాము. యాక్చువల్గా నేను ట్రాలీలో సర్దుకుంటున్నాను అనమాట, ట్రైన్కి వెళ్దాము అని చెప్పి. బట్ ట్రైన్ జర్నీ ఏమంటారు, జనాభా ఉంటారు రానుపోని ఉంది, బండి అట్లనే ఉంది మా దగ్గర. సరే బండిలో వెళ్దామని అనుకుంటున్నాము, 150 కిలోమీటర్స్. సో అందుకని సరే ప్యాక్స్లో ప్యాక్ చేసుకున్నాము, ఈజీగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఇంకా ఈరోజు అదొక రిచువల్ ఉంటుంది, ఊరికి వెళ్ళే ముందు అంతా లేచి క్లీన్ చేసుకొని దేవుడి పటాలన్నీ కడుక్కొని దీపం పెట్టుకోవడము. అందుకని చాలా రోజుల తర్వాత నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 6 అలారం పెట్టుకున్నా, 6:15 లేచి మళ్ళీ ఆపేసి మళ్ళీ 6:45 లేచాను. లేచి ఇప్పుడు బ్రష్ చేసుకున్నా. ఇంకా టక్క అంట్లు కొన్ని ఉన్నాయి, అవి తోముకోవాలి. ఇడ్లీ పెట్టాను అనమాట ఈరోజు, ఇడ్లీ బ్రేక్ఫాస్ట్కి. సో అవన్నీ పెట్టుకొని చేసుకుని ఇల్లు ఉచ్చుకోవాలా. ఇది ఏమంటారు పరిస్థితి. ఈ హాల్ అయితే అధ్వానంగా ఉంది. సో ఇది ఆ కాట్ వచ్చిన ఇదనమాట, అసలు క్లీన్ చేయడానికి టైం అసలు అవి ఏం లేదు. సో అన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి, మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టాల. చెప్పుల పరిస్థితి ఇది, ఇవన్నీ సర్దాలా. ఇవన్నీ బట్టలు కొన్ని ఆరాల్సిన తీయాలి, ఇవన్నీ చూసి ఇప్పుడు కూడా ఇక్కడ ఊడ్చుతా తెచ్చిపెట్టి ఆడే ఉంది. హెల్మెట్ ఇవన్నీ ఇంకా సర్దుకోవాలి. నిన్న నేను బ్యాగ్ తీసా, అవి ఇవంతా క్లీన్ చేయాలి. కంపారిటివ్గా కిచెన్ ఒక బాగుంది. కరెంట్ పోయింది, ఇంకా లగేజ్ అవి ప్యాక్ చేసుకోవాలన్నమాట. సో బెడ్ ఆక్యుపై చేయడం వల్ల రూమ్ చిన్న ఇరుకు అయిపోయింది, చాలా అంటే చాలా ఇరుకైంది. ఈ ట్రాలీలో అవన్నీ ఈ బ్యాగ్లో ప్యాక్ చేయాలి. ల్యాప్టాప్స్ ఒక బ్యాగ్లో పెట్టుకుందాము అని, పేర్ ఇంట్లో ఒకటి పెట్టుకుందాము అని అవసరమైతే. కంప్లీట్గా అయిపోయింది అనమాట. పూజ అది అయింది, టిఫిన్ అది చేసాము. ఇంకా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి 3 వరకు అట్లా ఉండి దాని తర్వాత బయలుదేరుతాము. సో బ్యాగ్స్ కూడా అంతా ప్యాక్ చేసేసుకున్నా. నా స్కిన్ కేర్ అవి అంతా ఒక చిన్న స్లింగ్ బ్యాగ్ లాగా దీంట్లో వేసుకున్నాను అనమాట. సో టక్కనే వేసుకోవచ్చు కదా సైడ్కి అని చెప్పి, మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా బ్యాగ్ అవి ఎందుకు అని చెప్పి. సో ఒక ల్యాప్టాప్ బ్యాగు, ఒక బట్టల బ్యాగు, ఒకటి స్లింగ్ బ్యాగ్ అనమాట స్కిన్ కేర్వి. సో అంతే, ఇప్పుడైతే వెళ్దాం.